యేసయ్యా 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 నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులెత్తి, రెండు చేతుల ఆకాశం వైపు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం, నీకే మహిమ, నీకే మహిమ, నీకే పరివై మమతా సమత మధుర గీతికగా నాలో కలిగించి తెరిచి దేవుని స్తుతించండి. మీ స్వరాలు వినిపించండి. ప్రతి నిద్ర మత్తు అవిధేయత, ప్రతి బలహీనత యేసు నామములో కొట్టివేయిస్తున్నాను. కోకటి వేలతో ఇక్కడ ఈ స్థలం నుండి వెల్లగించి పారదోలుతున్నాను. యేసు నామములో ప్రతి మత్తును పుట్టించు మేఘం తొలగిపోమన్నాయి. నోరు తెరవండి, నోరు తెరవండి, ఇంకా నోరు తెరవండి. మౌనంగా ఉండకండి, నోరు తెరవాలి ఇంకా బిగ్గరగా. నా మంచి కాపరివై మమతా సమతలు మధుర గీతికగా నాలో కలిగించి మారాదాచిన మధురము నాకిచ్చి సురక్షితముగా నన్ను ఆద్యంతమై యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా రెండు చేతులెత్తి ఓ మనసారా రెండు హస్తాల పరలోక వైపు చాచి చెప్తామా. ఓ పరలోక దూతాలు స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొను. మరలా చెప్తామా. పరలోక దూతలు చైతన్య స్తుతులపైన ఆసీనుడైనట్లు మన స్తుతులపైన కూడా ప్రభు ఆసీనుడవునట్లుగా గానాలు గైకొనుమా. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గైకొనుమా. యేసయ్యా 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 యేసయ్యా
నీవు రాబోతున్నావు. మార్పు నొందేదా నీవు. రెండు చేతులు పైకెత్తి యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా దగ్గరగా చప్పట కొట్టి యేసే నామం మహిమపడతా. నోటితో స్తుతిస్తూ ఉట్టి చప్పట్లు కాదు, నోటితో స్తుతిస్తూ. ఇశ్రాయేలు దేవుడు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతి నొందునుగాక. ఆయన నామం ఘనత నొందునుగాక. ఆయన నామమునికి సకల మహిమ కలుగునుగాక. సృష్టికర్తయగు యెహోవా, భూమి ఆకాశములు సృజించిన యెహోవాయే దేవుడు. ఆయనకే నిత్య మహిమ, ఆయనకే నిత్య ఘనత, ఆయనకే శాశ్వతమైన మహిమ. యేసు నామములో ఆయన సన్నిధిని ఆరోపించుచు, ఆయన సన్నిధిని ఘనపరచుచు సకల మహిమ ఆయనకే చెల్లునుగాక. సకల ఘనత ఆయనకే చెల్లునుగాక. సకల మహిమ ఈనాటి ఈ స్థితిని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. రాబాన షకదల రాదిరమల ఖరబ రిఖరబ షక తురబల రబ రిబాబల రషబల రఖరబ గ్లోరీ ఖరబ షక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధడానికి వందనాలు. ఈ పగలకాల సమయంలో నువ్వు మా మధ్య ఉన్నందుకు ఇస్తున్నావు అయ్యా. మీదను కటాక్షించువాడు ధన్యుడని, ఆపత్కాలమది యెహోవాని తప్పించునని, రోగశ్య మీద వన్ను విడిచిపెట్టవని, రోగము కలుగా నువ్వు స్వస్థపరచువాడవని నాయనా. మీదను కనికరించువాడు, నేను ఘనపరచువాడు. మా దీన స్థితిలోనే, మా పాప స్థితిలో నుండి మమ్మల్ని విమోచనలోనికి నడిపించిన నీ మహాప్రేమ, ధనికునిగా ఉండి దరిద్రునిగా మా కొరకు లోకానికి వచ్చా. కేవలము మమ్మలను దారిద్ర్యం నుండి విడిపించడానికి నీవు దరిద్రునిగా మారిపోయావయ్యా. సిలువలో నువ్వు మా కొరకు దరిద్రునిగా మారిపోయావు. నన్ను పాపపు ఊబిలో నుండి విడిపించడానికి నీవు పాపముగా మారవలసి వచ్చింది. పాప శరీరాకారములోకి రావలసి వచ్చింది. నన్ను విడిపించడానికి ఆయన ఈ లోకములో ఒక రిక్తునిగా మారిపోవలసి వచ్చింది. పాపపు నుండి మరణములోనికి నడిపించబడుతున్న మనలను మరణపు ఊబిలో నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి మరణమగునంతగా తను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణము పొందినంతగా ఆయన తను తాను విధేయుడైపోయాడు. కేవలం మనలను విమోచించడానికి, మనలను తప్పించడానికి, మనలను కనికరించడానికి ఆయన దరిద్రుడైపోయాడు. ఆయన దరిద్రుడైపోయాడు. ఆకాశ మహాకాశములు ఉన్నతమైన స్థలములలో నివసించుచున్న ఎవరు చూడలేని, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసిస్తున్న దేవాది దేవుడు, పట్టచాల విస్తారమైన కృపా సత్యములు కనుపరుచువాడైన దేవుడు, భూమి ఆకాశములు సమస్త విధమైన లోకములను ఒక్క మాట చేత నిర్మించి నడిపిస్తున్న దేవుడు, నీ కొరకు నా కొరకు దరిద్రునిగా రక్తునిగా పాప శరీరాకారములో రక్త మాంసములు ధరించుకొని ఈ లోకానికి కన్య మరియ గర్భమున కేవలము రిక్తునిగా దరిద్రునిగా ఏమీ లేనివానికి ఈ లోకానికి దిగివచ్చి నిన్ను తన రూపములో మార్చడానికి, తన రాజ్యములో నిన్ను చేర్చుకోవడానికి తన్ను తాను తగ్గించుకొని సిలువ మరణం పొందినంతగా తను విధేయుడైపోయాడు. మరణము నుండి, మరణపు పాతాలపు వేదనలన్నీ భరించి మరణపు లోతుల నుండి బయటికి వచ్చి సిలువ మరణం పొంది మరణమును జయించి తిరిగి లేచి మృత్యుంజయుడే తిరిగి మరలా పరలోకానికి ఆరోహణమై త్వరలో ఆయన మన కొరకు మేఘారూఢుడే
పరిశుద్ధులతో కూడా, దేవదూతలతో కూడా, ఓ ప్రతాత దూత శబ్దములతో ఆయన తిరిగి మరలా రాబోతున్నాడు. నిన్ను నన్ను కొనిపోవుటకు, నిన్ను నన్ను తీసుకొని పోవటకు, ఆ మధ్యాకాశంలో, ఆ పరలోకపు విందులో, ఆ పరిశుద్ధుల స్వాస్థ్యములు నిన్ను నన్ను పాలు పంపులు పొందించడానికి, జీవవృక్ష ఫలమును భుజింపనిచ్చి ఆయన దాచి ఉంచిన తాజా మన్నను నీకు భుజింపనివ్వడానికి, యుగ యుగములు తరతరములు ఆయనతో కూడా నివాసము చేయుటకు, సింహాసనం మీద కూర్చుండిన ఆయన ముఖమును చూచుచు నిత్యము కనపరచుటకు, ఆయనను ఆరాధించుటకు, ఆయన నిన్ను కొనిపోవుటకు త్వరలో రానై ఉన్నాడు. సిద్ధపడు వారు ఎత్తబడుదురు, సిద్ధము లేని వారు విడిచిపెడతబడుదురు. ఇంకా పరిశుద్ధతలో లేవా? ఇంకా పాపములో ఉన్నావా? ఇంకా రక్షణ లేదా? ఇంకా బాప్తిసం పొందలేదా? ఏడే నీకు రక్షణ దినము, నేడే నీకు విమోచన దినముగా ప్రకటించబడుతుండగా చీకటిలో నుండి వెలుగులోనికి రా తండ్రి. ప్రతి వాని చేనులో పైరు మొలిచినట్లు ఆరాధించిన ప్రతి చేని లాంటి హృదయంలో కూడా ఒక ఆశీర్వాదకరమైన కార్యం జరిగించమని ఈ ఉదయ కాలం అందరితో కూడా మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.